జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న సోరెన్ ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. శిబు సోరెన్ 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన కుమారుడు ప్రస్తుత జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీని స్థాపించి ఆయన ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రం కోసం అనేక ఉద్యమాలు చేశారు. ఈ పోరాటంలో ఆయన విజయం సాధించి జార్ఖండ్ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటుకు కృషి చేశారు. అనంతరం ఆయన 3 సార్లు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటంలో శిబు సోరెన్ కీలక పాత్ర పోషించారు. గిరిజనుల హక్కుల కోసం, వారి అణచివేతకు వ్యతిరేకంగా పోరాడేందుకు 1972లో ఆయన జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీని స్థాపించారు. ఆ పార్టీ జార్ఖండ్ రాజకీయాల్లో ఒక బలమైన శక్తిగా ఎదిగింది. శిబు సోరెన్ 3 సార్లు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ ఏసారి కూడా పూర్తి కాలం పాలించలేకపోయారు. ఆయన దుమ్కా లోక్సభ నియోజకవర్గం నుంచి 8 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఇది ఆయనకు ఆ ప్రాంతంలో ఉన్న అపారమైన ప్రజాదరణకు నిదర్శనం. ఆయన యూపీఏ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో బొగ్గు శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన యూపీఏ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో బొగ్గు శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన కొడుకు హేమంత్ సోరెన్ ప్రస్తుతం జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇది వారి కుటుంబానికి రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న ప్రాముఖ్యతను సూచిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ మృతికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సోరెన్ గత కొద్ది రోజులు అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ ఢిల్లీలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కొద్దిసేపటి క్రితమే ఆయన కుమారుడు హేమంత్ సోరెన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రకటించారు. శిబు సోరెన్ కు దేశ రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. శిబు సోరెన్ జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేశారు. జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. జార్ఖండ్ నుంచి దుమ్కా లోక్సభ నియోజకవర్గం నుంచి దాదాపు 8 సార్లు ఎంపీగా పోటీ చేశారు. అయితే ముఖ్యమంత్రిగా మాత్రం కేవలం కొద్ది రోజులు మాత్రమే ఆయన పనిచేశారు. 2005లో 10 రోజుల పాటు మాత్రమే ముఖ్యమంత్రిగా అతి స్వల్ప కాలం పనిచేశారు. 2008 నుంచి 2009, 2009 2010 వరకు కూడా 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. శిబు సోరెన్ కు తెలంగాణ స్వరాష్ట్రానికి సాధన కోసం కూడా ఆనాడు మద్దతు తెలిపారు. అయితే శిబు సోరెన్ 1977లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 1980లో దుమ్కా లోక్సభ నుండి పోటీ చేసి గెలిచిన తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. శిబు సోరెన్ 1989, 99, 96 లోక్సభ వరుసగా ఎన్నికై 99లో మళ్ళీ ఓడిపోయారు. అతను 2002 రాజ్యసభకు ఎన్నికై అదే ఏడాది జరిగిన దుమ్కా లోక్సభ స్థానానికి ఉప ఎన్నికలో గెలిచి మళ్ళీ రాజ్యసభకు రాజీనామా చేశారు. అంటే శిబు సోరెన్ కు దుమ్కా లోక్సభ స్థానానికి చాలా సుదీర్ఘమైన అనుభవం ఉంది. సుదీర్ఘమైన రాజకీయ జీవితం అక్కడే గడిపారు. ఆయనకు అక్కడ ఉన్న
ప్రజలు కావచ్చు ప్రజాదరణ అతి పెద్దగా అతి ఎక్కువగా ఉంది. అంతేకాకుండా శిబు సోరెన్ జార్ఖండ్ సంబంధించిన ముక్తి మోర్చా పార్టీని స్థాపించి అక్కడ అనేకమైన అంటే గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలపైన ఎదిరించారు. గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలపైన ఆయన పోరాటాలు చేశారు. వారికి అనుగుణంగా ముఖ్యమంత్రిగా పాలన చేపట్టిన తర్వాత కావచ్చు జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీని స్థాపించిన తర్వాత వారికి న్యాయం జరిగే విధంగా ఆనాడు పోరాటం చేశారు. మన్మోహన్ సింగ్ క్యాబినెట్ లో బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఆనాడు పనిచేశారు. అయితే చిరుజీవ అనే ఒక కేసులో ఆయన అరెస్టు వారెంట్ కావడంతో 2004 జూలై 24న రాజీనామా చేశారు. శిబు సోరెన్ జ్యుడిషియల్ కస్టడీ ఒక 4 రోజుల పాటు కూడా జ్యుడిషియల్ కస్టడీ ఉండి సెప్టెంబర్ 8న బెయిల్పై విడుదలైన ఆనాడు విడుదలైన మంత్రి వర్గం 2004 నవంబర్ 27న మళ్లీ బాధ్యతలు చేపట్టారు. మొత్తానికి శిబు సోరెన్ అనేక హాట్స్పాట్లు ఎదుర్కొని ఒక జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా శిబు సోరెన్ అనేక సందర్భాల్లో కూడా తెలంగాణ స్వరాష్ట్రం కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసే పోరాటానికి మద్దతు తెలిపారు. స్వరాష్ట్రం చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు నా వంతు సహకారం ఉంటుంది, నా మద్దతు ఉంటుందని చెప్పేసి కూడా ఆనాడు చెప్పారు. అంతేకాకుండా జార్ఖండ్ లో అనేక ఉద్యమాలు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఉద్యమం జరిగినాడు ఆనాడు మద్దతు ఇస్తూ తెలంగాణ స్వరాష్ట్రం కోసం బీఆర్ఎస్ అధినేతను వెన్నుతట్టి మీరు ముందుకెళ్ళండి, స్వరాష్ట్రాన్ని మీరు సాధిస్తారని చెప్పిన విషయాలు కూడా ఇవాళ మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ శిబు సోరెన్ తనయుడు హేమంత్ సోరెన్ వాళ్ళ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. గత లాస్ట్ టెన్యూర్ లో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇవాళ హేమంత్ సోరెన్ కూడా ముఖ్యమంత్రి. కొద్దిసేపటి క్రితమే హేమంత్ సోరెన్ ట్వీట్ చేస్తూ నేను ఇవాళ నుంచి ఒంటరిని అయిపోయానంటూ కూడా భావోద్వేగమైన ట్వీట్ చేశారు. తన తండ్రిని కోల్పోయిన బాధను ఆయన ఎక్కువ వేదికగా పంచుకున్నారు. హేమంత్ సోరెన్ కు శిబు సోరెన్ కోల్పోవడం పట్ల ఇప్పటికే నాకు ఒక రాజకీయ జీవితం కావచ్చు, వ్యక్తిగత జీవితం ఇచ్చిన రాజకీయ జీవితం ఇచ్చిన దురంధుడిని కోల్పోయానంటూ కూడా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. అయితే శిబు సోరెన్ కు దేశ రాజకీయాల్లో పాటు జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక కీలక పాత్ర ఉంది, కీలక పాత్ర పోషించారు. ఎంతో మంది మేధావులతోటి ఎంతో మంది ప్రధానులతోటి పనిచేసే అనుభవం ఆయన సొంతం. అంతేకాకుండా అనేక రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆనాడు శిబు సోరెన్ జార్ఖండ్ రాష్ట్రాన్ని నిలిపిన విషయాన్ని కూడా సందర్భం చేస్తూ ఏదేమైనప్పటికీ వాళ్ళ శిబు సోరెన్ మృతి పట్ల యావత్ దేశ రాజకీయాల్లో ఒక శకం ముగిసిపోయిందని మాత్రమే వాళ్ళ రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శిబు సోరెన్ లాంటి రాజకీయ దురంధుడు ఇవాళ కోల్పోవడం జార్ఖండ్ ప్రజలకు తీరని లోటు అని చెప్పేసి కూడా ఇవాళ హేమంత్ సోరెన్ లాంటి నాయకులు కావచ్చు జార్ఖండ్ లోని అనేక మంది నాయకులు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. సరిత రైట్ లెవెల్. థ్యాంక్ యూ.